వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాస్కులు అడిగిన కారణంగా వేధింపులకు గురై ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ సుధాకర్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ వర్గాలపై అనేక దాడులు జరిగిన ఘటనని తీవ్రంగా ప్రస్తావించారు. డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగిన కారణంగా మానసిక వేధింపులకు గురై దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆయన గుర్తు చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ మృతదేహ ఘటనను దళిత సమాజం ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ లబ్ధి కోసం దళితుల పేరును వాడుకుంటూ వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై చేస్తున్న నిరసన హాస్యాస్పదంగా మారాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇంధన పొదుపు ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆల హరిబాబు, నాదెల్లి శ్రీరామ్, చిటికన చిన్న పెంటారావు, పెద్దపాటి వెంకట సుబ్బారావు, దొమ్మేటి వేణు, గారపాటి మారుతీరాం, ఉప్పులూరి చిరంజీవి, బొల్లిన నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకుంటూ ప్రజాధనాన్నంతా కూడా కొల్లగొట్టి ఈరోజు నివాళులర్పించుకున్న వ్యక్తి ఈ ఫోటోలో ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్. ఈయన కూడా ఒక దళిత డాక్టర్. కరోనా టైంలో మాస్క్ లేకుండా మేము ఎలా పనిచేయాలి, మా ప్రాణాలకే ప్రమాదం అని చెప్పని మాస్క్ అడిగినందుకు గాను ఆయన్ని సస్పెండ్ చేయడమే కాకుండా పోలీసులు కేసులు పెట్టి చిత్రహింసలు గురి చేసి ఆయనకి చనిపోవటానికి కారకుడైనటువంటి పరిస్థితి ఇవాళ గత ప్రభుత్వంలో చేసింది. మొన్న 19వ తారీఖుని సుబ్రహ్మణ్యం చనిపోయినటువంటి రోజు కాబట్టి ఒక గ్రామంలో ఈ విధంగా దళిత పేటల్లోనూ పెద్దలందరినీ కూడా కలిసి, మహిళలందరినీ కలిసి వాళ్ళకి నివాళులు అర్పించి డాక్టర్ సుధాకర్ కూడా చనిపోయినటువంటి రోజు ఇవాళ. ఒక దళిత డాక్టరు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తుంటున్నప్పుడు మాస్కులు అడిగినటువంటి పాపానికి ఇవాళ డాక్టర్ గారి మీద కూడా చిత్రహింసలు గురి చేసి చనిపోవడం కారణమైనటువంటి పరిస్థితి ఇవాళ వైకాపా గవర్నమెంట్లో చేసింది. వీళ్ళిద్దరే కాదు, ఇవాళ అనేక మంది ప్రభుత్వ అధికారుల్లో కానీ ఇవాళ పనిచేస్తున్నటువంటి అనేక చోట ఇవాళ దళిత నాయకుల్ని, దళిత ఎవరైతే యువకుల్ని ఎవరైతే ఉన్నారో దళిత మహిళలు కూడా ఎక్కువ కూడా అత్యాచారాలకు గురి కావటం కానీ, చంపవేయబడటం కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే దళిత ద్రోహి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఎందుచేతనంటే దళితుల్ని ఊసకోత కోయించడంలో కానీ, చంపడంలో కానీ, హత్యలు చేయడంలో కానీ, అత్యాచారాలు చేయడంలో కానీ గత ప్రభుత్వంలో దాదాపుగా 5,000 మంది మీద 1924 కాలంలో జరిగిందని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ డోక్రా సంఘాలు పెట్టిన తర్వాత ఇవాళ మీరు బ్యాంకులకు వెళ్ళి లోన్లు తెచ్చుకొని చక్కగా మీరు తక్కువ వడ్డీకే మీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న పరిస్థితి వాళ్ళు మీరు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మీకు మీ గ్రామంలో జాతర ఉందో ఆ జాతర నాటికి మీ గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ డ్రైన్ నిర్మాణం చేయడంలో కానీ, రోడ్లు కూడా ఆల్రెడీ కొంత మీకు అమౌంట్ కూడా మంజూరు చేయడం జరిగింది. రోడ్లకి, డ్రైన్లు కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి రోడ్లు కాక కొత్త రోడ్లు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఒక్కొక్కటి రోడ్లు వేసినటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అదేవిధంగా ఇళ్ళు లేనటువంటి వాళ్ళకు కూడా, స్థలాలుండి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా కొత్త ఇళ్ళు కూడా మేము మంజూరు చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తొందరలోనే ఒక నెల 2 నెలల్లోనే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తారు. వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వయోవృద్ధులు కానీ ఇచ్చేటువంటి పెన్షన్ కూడా తొందరలోనే కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేసి ఇస్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంచెలంచెలుగా మీ గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఎప్పుడు కూడా సుబ్బారావు గారు కానీ, బాబురావు గారు ఇతర పెద్దలందరూ కూడా ఎప్పుడు మాకు చెప్తానే ఉంటారు. అవన్నీ కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని అంచెలంచెలుగా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్లే విధంగా చేస్తూ బ్రాహ్మణగూడని సమస్యలు లేకుండా, ఇబ్బంది లేకుండా మంచి ఒక ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుదామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.